ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉండే కరివేపాకు పొడి అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని కడాయిలో 2 కప్పుల వరకు ఫ్రెష్గా శుభ్రంగా కడిగి ఆరబెట్టిన ఈ కరివేపాకును ఒక స్పూన్ నూనె వేసి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలో ఇంకొక స్పూన్ నూనె వేసుకొని 2 చెంచాల వరకు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని 2 చెంచాల వరకు ధనియాలు, ఆ తర్వాత 1 చెంచా వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 15 వరకు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలండి. ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసి వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టి ఆ తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి మిక్సీ పట్టినాక ఫైనల్లో 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టాలి. కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. వీడియోని అస్సలు లైక్ చేసి కామెంట్